నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఏ వయసు నుంచి ప్రారంభమవుతాయి? ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి మానవ శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా మానవ శరీరంలో ప్రోస్టేట్ గ్రంథి పాత్ర ఎలా ఉంటుంది సార్? ఏమేమి అది చూసుకుంటుంది? ప్రాస్టేట్ గ్రంథి అంటే ఇది యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం కింద ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మూత్రాశయం యూరెత్రా అంటే మూత్రనాళ ఆ కింద మధ్యలో ఉంటుందండి. ఈ ప్రాస్టేట్ గ్రంథి ఎసెన్షియల్గా సిమెన్లో ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో సిమెన్ అంటే వీర్యంలో ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ అని ప్రొడక్షన్ ఉంటుంది. ఆ ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ వల్ల ఆ స్పర్మ్స్ కి కొంచెం న్యూట్రిషన్ రావడం ఇవన్నీ జరుగుతుందండి. సో ఎసెన్షియల్గా ప్రాస్టేట్ గ్రంథి ఈ స్పర్మాటిక్ ఫ్లూయిడ్లో పార్ట్గా స్పర్మ్స్కి న్యూట్రిషన్గా పనిచేస్తుందండి. అంటే ఇన్ మెయిల్స్ ఓన్లీ. ప్రాస్టేట్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ మెయిల్స్ అండి. ఫిమేల్స్లో ఉండద్దు ఈ గ్లాండ్. సో ఎసెన్షియల్గా ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ కోసం ప్రాస్టేట్ నుంచి ప్రొడక్షను. సో ఈ యొక్క 2-3 ml ప్రొడక్షన్ ఉంటుంది ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ ఇదంతా. సో ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ సిమెన్లో వస్తుందండి ఇదంతా. సో దాని పాత్ర ఇది మెయిన్గా అదే. అందులో సమస్యలు ఎలా స్టార్ట్ అవుతాయి సార్? సమస్యలు ఈ ప్రాస్టేట్ గ్లాండ్ గ్రోత్ అవుతే యూరెత్రా అంటే యూరెత్రా ఇస్ జస్ట్ లైక్ అ ట్యూబ్ అండి, ఒక ట్యూబ్ లాగా. సో మూత్రాశయం నుంచి ఒక ట్యూబ్ లాగా వస్తుంది. న్యాచురలీ మా ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగితే ఏమవుతుందంటే బ్లాకేజ్ వస్తుందండి. సో బ్లాకేజ్ వల్ల యూరిన్ తక్కువ రావడము, అంటే ఫ్లో చెడిపోవడము, ఆగి రావడము, అప్పుడప్పుడు యూరిన్ వస్తే తొందరగా పోవాల్సి వస్తుంది పేషెంట్కి. పోయిన తర్వాత కూడా కొంతమందికి స్టార్టింగ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే హెజిటెన్సీ అంటాము. అంటే స్టార్టింగ్ కొంచెం స్ట్రెయినింగ్, కొంచెం హెజిటెన్సీ. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆగి రావడం జరుగుతుంది, దగ్గర పడడము యూరిన్. వెళ్ళిన తర్వాత కూడా ఉంది అనిపిస్తుంది, సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటామండి. కొంతమందికి మంట రావడము, రాత్రిపూట నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రావడము యూరిన్ వెళ్ళినా కూడా ఇంకా ఉంది అనిపిస్తుంది. సో ఈ మెయిల్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ బియాండ్ ద ఏజ్ ఆఫ్ సే 60 అనుకోండి, 60. కానీ కొంతమంది కొంచెం అర్లీ కూడా స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 50-55లో కూడా స్టార్ట్ అవుతుంది. రేర్గా 45-48 ఆ రేంజ్లో కూడా కొంతమందికి కొంచెం ఈ ప్రాస్టాటిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడే కన్సల్ట్ అవ్వాలి. సిమ్టమ్స్ వచ్చినప్పుడే కన్సల్ట్ కావాలి. అంటే ఇక్కడ ఈ ప్రాస్టేట్ గ్రంథి 2 టైప్స్గా స్వెల్లింగ్ వస్తుంది. ఒకటేమో బినైన్, రెండోది మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ ఉంటే మాత్రం అర్లీగా మనకు ప్రాస్టేట్ లో సిమ్టమ్స్ రాకుండా కూడా స్లోగా గ్రోత్ అయ్యి ఆ గ్రోత్ స్ప్రెడ్ కావడము, బోన్స్లో స్ప్రెడ్ కావడము, యూరినరీ బ్లాడర్లో యూరెటర్ ఉంటుంది అది అబ్స్ట్రక్ట్ చేయడము, కిడ్నీ ఫెయిలియర్ తీసుకురావడము, ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఆ క్యాన్సర్కి అర్లీ సిమ్టమ్స్ ఏముండవు. క్యాన్సర్ మనం కనుక్కోవాలంటే మాత్రం డెఫినెట్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ స్క్రీనింగ్ అంటాం. సో పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేయడము, ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన డిఆర్ఈ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ఈ రెండు చేసి ఈ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా కనుక్కుంటామండి. సో మనము ఇంకా ప్రాస్టేట్ డిజీజ్కి బినైన్ డిజీజ్, మ్యాలిగ్నెంట్ డిజీజ్, క్యాన్సర్ డిజీజ్ కంప్లీట్గా టోటలీ డిఫరెంట్గా మనం చూసుకోవాలండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే ఎర్లీ సింటమ్స్ ఎక్కువ అసలు ఏమి ఉండవని చెప్తున్నారు. రెగ్యులర్ చెకప్స్ లో యూరిన్ టెస్ట్ చేయించుకుంటారు కదా సార్, అందులో తెలుస్తుంది? దాంట్లో కూడా తెలియదు, అబ్నార్మాలిటీస్ ఏమి ఉండవు. సో అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్, ప్లస్ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఫింగర్ పెట్టి రెక్టంలో ప్రాస్టేట్ ఫీల్ చేసి నాడ్యూల్ ఉందా, ఏమన్నా ఉందా లోపల చేంజెస్, ఈ రెండు కంబైన్ చేస్తేనే మనకు అర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఏమైనా కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్ ప్రోస్టేట్ క్యాన్సర్? ఈ మధ్య కాలంలో ప్రాస్టేట్ క్యాన్సర్ కేసెస్ డెఫినెట్గా మనం ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ అండి. ఏజ్తో
ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే అంత ఛాన్సెస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ పెరుగుతుంది. అంటే ఒక 50-year-old పర్సన్ విల్ హ్యావ్ అరౌండ్ లెస్ దాన్ 1 to 2% ఛాన్స్ అండి ప్రాస్టేట్ క్యాన్సర్కి. కానీ ఒక 80-year-old పర్సన్ విల్ హ్యావ్ 30% ఛాన్స్. సో న్యాచురలీ ఇప్పుడు బికాస్ ఏజ్ మన ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ప్లస్ ఇండియాలో ఓవరాల్గా చూసుకుంటే పీపుల్ హూ ఆర్ సర్వైవింగ్ అంటే ఇప్పుడు ఏజ్ ఎక్స్పెక్టెన్సీ 70-80 ఈజీగా ఉంది. సో న్యాచురల్లీ ఇంకా 70-80 ఉంటే కొంచెం ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండడం లోపల కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, అంటే సో దానివల్ల ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ స్టేజెస్ ఉంటాయి సార్, మళ్ళీ స్టేజెస్ ఉంటాయండి. ఎలా ఉంటాయి? అర్లీ స్టేజ్ అంటే ప్రాస్టేట్ లోపలే ఉండడము. సెకండ్ స్టేజ్లో ప్రాస్టేట్కి జస్ట్ బయటికి రావడము, క్యాప్సులర్ ఇన్వేషన్ అంటాము. థర్డ్ స్టేజ్లో ప్రాస్టేట్కి బయటికి వచ్చి బ్లాడర్ ఇన్వాల్వ్ కావడము, కింద రెక్టమ్ ఉంటుంది, రెక్టమ్ అంటే మనం మోషన్స్ పోయేదారి అది ఇన్వాల్వ్ కావడము. కొంచెం లేట్ స్టేజ్లో మాత్రం బోన్స్ ఇన్వాల్వ్ కావడము, లివర్ ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ ఉంటాయండి. సో దీస్ ఆర్ 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయండి. అంటే ఏదైనా లైఫ్ రిస్క్ ఉందా సార్? డెఫినెట్గా స్టేజ్ 4 ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది కదా. స్టేజ్ 3 ఉన్నా కూడా లైఫ్ రిస్క్ వచ్చేస్తుంది. రెక్టమ్ ఇన్వాల్వ్ కావడము, యూరిన్ బ్లాడర్ ఇన్వాల్వ్ కావడంలో యూరిన్ ఆగిపోవడం, లోపలే కిడ్నీ ఎఫెక్ట్ కావడము, లేట్ స్టేజ్లో డెఫినెట్గా బోన్ ఎఫెక్ట్ కావడము, లివర్, ఇవన్నీ ఇంకా లైఫ్ రిస్కే మ్యాలిగ్నెన్సీ ఉంటే, క్యాన్సర్ ఉంటే. ఓకే సార్, స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ అర్లీ స్టేజ్ ఉంటే మనం క్యూర్ గురించి మాట్లాడతాం. అంటే కంప్లీట్గా ప్రాస్టేట్ గ్రంథిని తీసేయడం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సేమ్ ఉంటుంది, జస్ట్ నార్మల్ పేషెంట్ లాగానే 15 years 16 years డెఫినెట్గా ఏం ప్రాబ్లం లేకుండానే ఉంటుందండి. సో అర్లీ స్టేజ్ డిటెక్ట్ అయితే మాత్రం కంప్లీట్ క్యూర్ ఉంది. కొంచెం లేట్ స్టేజ్ డిటెక్ట్ అయితే ఇంకా కొంచెం క్యూర్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కంప్లీట్గా తీసేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సార్? కంప్లీట్గా తీసేస్తే అర్లీ స్టేజ్ ఉంటే ఇంకా కంప్లీట్గా తీసేయాలి, బికాజ్ క్యాన్సర్ కదా అండి. క్యాన్సర్లో కంప్లీట్గా తీసేస్తే ఆ ప్రాబ్లం ఏముండదు, ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు. అర్లీగా కొంచెం ఇనీషియల్ పార్ట్లో కొంచెం యూరిన్ లీక్ కావడము, యూరిన్ తెలియకోకుండా పడిపోవడము ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ మనకు కొంచెం కొన్ని రోజుల తర్వాత ఆ యూరిన్ కూడా కొంచెం నార్మలైజ్ అవుతుందండి. మతలబ్ తెలియకుండా మై కంట్రోల్ విల్ కమ్ బ్యాక్. అది ఒక 3-4 monthsలో అది కమ్ బ్యాక్ అయిపోతుందండి. అది ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ ఇలాంటి వాటికి కొన్ని చెప్తారు సార్, ఇది రీజన్ అయి ఉండొచ్చు, అది రీజన్ అయి ఉండొచ్చు. మరి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఏది రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ప్రాస్టేట్ క్యాన్సర్కి ఏజ్ మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్తో పెద్దగా ఎఫెక్ట్. ఏజ్ ఒకటి, ఒబేసిటీ, సివియర్ ఒబేసిటీ, మెటబాలిక్ డిజార్డర్ అంటాం. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ ఉంటే కొంచెం ప్రాస్టేట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే పేరెంట్స్లో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే పేరెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీగా వచ్చింటే, అంటే అరౌండ్ 50, 55, 60లో వచ్చింటే మాత్రం హిస్ సన్ ఆల్సో ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నార్మల్ పాపులేషన్ ఉంటే డెఫినెట్గా ఎక్కువ ఉంటాయండి వాళ్ళలో. ఓకే, డయాగ్నోస్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? అంటే చికిత్సా విధానం ఇవన్నీ, అలాగే రోబోటిక్ సర్జరీ మీరు ఎలా ఉంటుంది? రోబోటిక్ సర్జరీ గోల్డ్ స్టాండర్డ్ దేనికి, మన ప్రాస్టేట్ క్యాన్సర్కి. అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే రోబోటిక్ సర్జరీనే దానికి మెయిన్ ఆపరేషన్. రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అంటాము. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ప్రిసైజ్ మెయిన్ రోబోటిక్ ఏంటంటే ప్రిసిషన్ అండి. అంటే కరెక్ట్గా, బికాజ్ మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ లైక్ అవర్ హ్యాండ్, చిన్నవి లాప్రోస్కోపిక్ సైజ్లోనే మన హ్యాండ్ లాగా, మినియేచర్ హ్యాండ్ అనుకోండి. సో మన హ్యాండ్ సైజ్ కన్నా కూడా ఇదే సేమ్ హ్యాండ్ రోబోట్లో ఒక 1 centimeter చేసేస్తారు. సో మినియేచర్ హ్యాండ్ లాగా అది. సో విత్ దట్ మినియేచర్ హ్యాండ్ అండ్ ప్రిసిషన్, బికాజ్ మ్యాగ్నిఫికేషన్ 12 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో ఎసెన్షియల్గా ఏంటంటే ప్రెసిషన్ వల్ల క్యాన్సర్ క్యాన్సర్ ఎక్కడ మార్జిన్స్ ఏమున్నాయి కరెక్ట్గా తెలుస్తుంది. ఆ ప్రెసిషన్ వల్ల మనకేమవుతుంది, అర్లీగా లీకేజ్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ లీకేజ్ ఇవన్నీ తక్కువ ఉండే వల్ల రికవరీ ఫాస్ట్ అవుతుందండి.
ఓకే. robotic వన్స్ ఈ వల్ల. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? సర్జరీ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది? ఈ సర్జరీ అవసరము అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ ఉంటే మాత్రం ఈ సర్జరీ వల్ల కంప్లీట్ క్యూర్ ఉంటుంది. ఓకే. అండ్ ఇనీషియల్గా ఒక 7-8 days హాస్పిటల్ స్టే ఈజ్ అరౌండ్ 4-5 days. కొంతమంది 3-4 daysలో కూడా వెళ్ళిపోతారు. అర్లీగా కొంచెం ఒక ట్యూబ్ ఉంటుందండి ఇనీషియల్గా ఒక 10 days ఫోలీస్ క్యాథెటర్ అంటాము. అండ్ దాని తర్వాత తీసిన తర్వాత యూరిన్ లీక్ కావడము కొన్ని రోజులు అండ్ దెన్ స్లోలీ విల్ బికమ్ బెటర్ అండి. అరౌండ్ 1.5 monthsలో కమ్స్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అండి. ఓకే. ఈ సర్జరీకి వెళ్ళడానికి ముందు పేషెంట్కి ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? ఈ సర్జరీ వెళ్ళడానికి ముందు మనం డయాగ్నోస్ చేస్తామండి పేషెంట్కి. ఈ డయాగ్నోసిస్ నేను చెప్పింది పిఎస్ఏ ద్వారా, మన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా, ఒక ఎంఆర్ఐ చేస్తామండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం బయాప్సీ తీస్తాము. బయాప్సీలో ఏం గ్లీసన్స్ ఏ స్కోర్ ఉంది చూస్తాము. అండ్ దెన్ ఈ ఎంఆర్ఐ ద్వారా పిఎస్ఎంఏ పెట్ స్కాన్ ద్వారా అది స్ప్రెడ్ అయిందా లేదా, ఏ స్టేజ్ ఉంది తెలియదు చూసుకున్న తర్వాత నెక్స్ట్ సర్జికల్ ప్రొఫైల్ అంటాము. అంటే బాడీ ఫిట్నెస్ ఉందా లేదా, ఫిట్గా ఉండాలి ఆ పర్సన్ కూడా, లిటిల్ ఫిట్నెస్ ఉందా లేదా, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత దెన్ వీ టేకప్ ద పేషెంట్ ఫర్. ఓకే. ఇప్పుడు ఇది మోస్ట్లీ మీరు ఏజ్ అని చెప్తున్నారు, మరి ఆ ఏజ్ లో సర్జరీస్ కి వెళ్తే కొంతమంది డయాబెటిక్ ఉంటారు, బీపీ షుగర్స్ అన్ని చూసుకుని చేయాలండి మనం. డయాబెటీస్ కంట్రోల్ చేసుకొని, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ రోబోటిక్ సర్జరీ 75-80లో కూడా చేస్తున్నామండి. ఓకే. సో అందరూ అన్ఫిట్ ఏముండరు 75-80లో. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ ఫిట్, రాబస్ట్, 75-80 అన్నీ ఇండిపెండెంట్గా ఉంటారు. సో దే డూ వెరీ వెల్. అదేం మరీ ఫిట్ ఉంటే మాత్రం పేషెంట్స్ డూ రియలీ వెల్. ఆ 75-80లో కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నెక్స్ట్ అనదర్ 10 years కూడా దే లివ్ ప్రాపర్ గుడ్ లైఫ్. అదేం ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కువ. ఎస్, మీరు చెప్పిన సింటమ్స్ ప్రకారం అంటే ఏజ్తో చూస్తే చాలా మంది ఇట్స్ నార్మల్ అని అనుకుంటారు. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇలాంటి సింటమ్స్ ఉంటే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే అగైన్ చెప్పినా కదా అండి, పిఎస్ఏ లాట్ ఆఫ్ పేషెంట్స్ పిఎస్ఏ చేసుకుంటారండి. ఓకే. పిఎస్ఏ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లో కూడా ఉండి లాట్ ఆఫ్ పేషెంట్స్ చేసుకుంటారండి. అండ్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ అవేర్నెస్ లేదు. లాట్ ఆఫ్ పీపుల్ నో, డాక్టర్స్ కూడా చేయించేస్తారు పిఎస్ఏ. సో ఈ అవేర్నెస్ వల్ల పిఎస్ఏ పెరిగితే మాత్రం ఇంకా మనం డయాగ్నోసిస్, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడము ఇవన్నీ చేసుకొని ఇఫ్ దే ఆర్ ఫిట్ వాళ్ళు చేయించుకుంటారండి. అదర్ దాన్ రోబోటిక్ సర్జరీ ఇంకేమైనా ఉంటాయా సార్? అదర్ దాన్ రోబోటిక్ సర్జరీ అర్లీ క్యాన్సర్లో రేడియేషన్. ఓకే. రేడియేషన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎంఆర్ లైనాక్ రేడియేషన్ అని ఉంది. వెరీ షార్ట్ టైంలో ఎంఆర్ లైనాక్లో ఒక 10 days కల్లా మనం ఆ రేడియేషన్ కంప్లీట్గా ఇచ్చేయచ్చు. వెరీ గుడ్ రిజల్ట్స్ దానికి కూడా. సో పేషెంట్ సర్జరీకి ఫిట్ లేకపోతే సమ్టైమ్స్ పేషెంట్స్ చాయిస్ మీద కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి మనం రేడియేషన్ ఇచ్చేస్తామండి. లేజర్ అని అంటారు. ఇంకా ఇది క్యాన్సర్ గురించి చెప్తున్నానండి. ఇది క్యాన్సర్ కాకుండా కూడా పేషెంట్స్కి బినైన్ ఎన్లార్జ్మెంట్. బినైన్ ఎన్లార్జ్మెంట్లో వేరియస్ సిమ్టమ్స్ అంటే ఆగి రావడము, సన్నగా రావడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంప్లీట్గా పోతుంది. అంటే మాటికి యూరిన్ పోవడము, ప్రతిసారి యూరిన్ ఆగి రావడం అంటే ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇనీషియలీ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్లో మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. దెర్ ఆర్ మెనీ ఆల్ఫా బ్లాకర్స్, సిలోడోసిన్, టామ్సిలోసిన్, ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ. అంటే బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ అనేది ఒక 55-60 year old పర్సన్లో ఒక 10 మంది తీసుకుంటే 5-6 మందికి ఉంటుందండి సిమ్టమ్స్, ఏదో ఒక సిమ్టమ్స్. సో వెరీ వెరీ కామన్, ఇట్ ఈస్ నాట్ అన్కామన్. అంటే యూరిన్ ప్రాబ్లమ్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇనీషియల్గా ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడము, చూసుకోవడం, డయాగ్నోసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాన్సర్ రూల్ అవుట్ చేయడం, పిఎస్ఏ చేసిన తర్వాత స్కానింగ్ చేసుకోవడం, సైజ్ చూడడము, లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, బ్లాడర్కి ఎట్లా ఉంది, ఎక్కువ యూరిన్ మిగిలిపోవడం ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్, అవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత వీ కెన్ స్టార్ట్ దిస్ పేషెంట్ ఆన్ ఆల్ఫా బ్లాకర్, అది టామ్సిలోసిన్, సిలోడోసిన్.
90% పేషెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా బాగా రిలీఫ్ ఉంటుందండి వాళ్ళకు. సో వాళ్ళు కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆర్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే బికాస్ ఆఫ్ బినైన్ ఎన్లార్జ్మెంట్ లైక్ స్టోన్ ఫార్మేషన్, మంట ఎక్కువ ఉండడము, యూరిన్ ఆగిపోవడము కొంతమంది, లేకుంటే మరీ సన్నగా వస్తుంది, యూరోఫ్లోమెట్రీ అని ఉంటుందండి. దాంట్లో మనకు ఫ్లో తెలుస్తుంది, 6 ml per 8 ml per second, 10 ml ఫిగర్ వస్తుంది. మరీ ఫ్లో తక్కువ ఉంది, 10 ml per second కన్నా తక్కువ ఉందంటే మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. లేజర్ ప్రాస్టేట్, లేజర్ ద్వారా హాల్మియం లేజర్ అంటాము, థొలియం లేజర్ అంటాము. ఈ ప్రాస్టేట్ని ఎండోస్కోపీ ద్వారా, ఎండోస్కోపీ అంటే యూరెథ్రా ద్వారా వెళ్ళి ఎండోస్కోప్తో ఆ ప్రాస్టేట్ గ్రంథిని లేజర్ ద్వారా ఆ ప్యాసేజ్ని ఓపెన్ చేయడం. ఓకే. ప్లస్ గోల్డ్ స్టాండర్డ్ టీయూఆర్పీ అని ఉందండి, అది కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దానికి కూడా. బైపోలార్ టీయూఆర్పీ, మోనోపోలార్ టీయూఆర్పీ, దానికి కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇది కాకుండా మోడర్న్ ఎరాలో కొంతమంది ఫిట్నెస్ లేకుంటే యూరో లిఫ్ట్ అనేది, వాటర్ థెరపీ, రెజ్యూమ్ అనేది ఇవన్నీ హ్యాస్ కమ్ ఇన్ టు ప్లే. సో దెర్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా లేనప్పుడు ఈ ఆప్షన్స్ అంటే పేషెంట్స్ ఈ ఆప్షన్స్ తీసుకోవచ్చు అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ప్రతిసారి యూరిన్ ఆగి రావడం, లేకుంటే పైప్ మీద ఉన్నాడు, యూరిన్ ఆగిపోయింది, ఇట్లా ఏమైనా ఉంటే మాత్రం దెర్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్ అవైలబుల్ అండి. మీరు ఇంతకుముందు చెప్పారు రేర్ కేసెస్లో 40sలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, వాళ్ళు ఆ టైంలో సర్జరీ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా లేకపోతే వాళ్ళు ఇంకా కంపల్సరీ ఉంటే చేస్తామండి 40-year-old పర్సన్కి. అంటే క్యాన్సర్ రాదు, మోస్ట్ ఆఫ్ ద టైం బినైనే ఉంటుంది. బినైన్లో ఈ ఆల్ఫా బ్లాకర్స్ అనే టామ్సిలోసిన్, సిలోడోసిన్ ఇవి బాగా పనిచేస్తాయండి. ఓకే. సో వీ కెన్ పోస్ట్పోన్. అప్పుడే ఏం సర్జరీ చేయాలని కంపల్సరీ వీ కెన్ పోస్ట్పోన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ట్యాబ్లెట్ వాడతారు, బాగుంటారు, హ్యాపీగా ఉంటే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ప్రతి బినైన్ ప్రాస్టేట్ సర్జరీ చేయాలని ఏముంటుంది, 90% మందులతోనే తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి ఫంక్షనింగ్ అనేది కిడ్నీస్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ప్రాస్టేట్ గ్రంథి ఫంక్షనింగ్ అనేది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయదు, కానీ ప్రాస్టేట్ వల్ల యూరిన్ ఆగిపోతే ఆ బ్లాడర్లో యూరిన్ ఆగిపోయి మళ్ళీ కిడ్నీ మీదనే ఎఫెక్ట్ వస్తుంది, న్యాచురల్లీ బ్యాక్ ప్రెషర్ వచ్చేస్తుంది. సో ఆ పరిస్థితిలో మాత్రం డెఫినెట్గా క్రియాటినిన్ జరుగుతుంది. చాలా పేషెంట్స్లో ఆ ప్రాస్టేట్ వల్ల కంప్లీట్గా యూరిన్ ఆగిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుందండి. అలాగే డేస్ అలా వదిలేస్తే కిడ్నీ ఫెయిలియర్ వరకు కూడా వెళ్తారు. ఓకే, చూస్తాం, చాలా మందిని చూస్తూ ఉంటాము. కంటిన్యూస్గా లోపల యూరిన్ మిగిలిపోయి ప్రాస్టేట్ కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే సార్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ప్రాస్టేట్ ఎఫెక్ట్ కావడం అంత రేర్, డైరెక్ట్ ఏం లేదు, ఇండైరెక్ట్లీ మేబీ ఆ టైంలో ఉండొచ్చు. ఓకే, మోడర్న్ చికిత్సా విధానాలు మీ దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్నాయి? మనం అదే ఇప్పుడు బినైన్ ప్రాస్టేట్కి అండ్ మ్యాలిగ్నెన్స్కి సపరేట్ చేసేద్దామండి. అంటే క్యాన్సర్ ప్రాస్టేట్కి ఎసెన్షియల్గా అర్లీ స్టేజ్ ఉంటే మాత్రం రోబోటిక్ సర్జరీ, రేడియేషన్. లేట్ స్టేజ్ ఉంటే మాత్రం కొంతమందికి రేడియేషన్, కొంతమందికి హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బినైన్ అంటే మ్యాలిగ్నెన్సీ కాకుండా వస్తే మాత్రం మెడిసిన్స్, ఎక్సలెంట్ మెడిసిన్స్, చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి మెడిసిన్స్లో. నెక్స్ట్ ఇది కాకపోతే లేజర్ ప్రాస్టేట్, థొలియం లేజర్, హాల్మియం లేజర్, బైపోలార్ టీయూఆర్పీ, మోనోపోలార్ టీయూఆర్పీ అని స్పెషల్ సర్జరీస్ ఉన్నాయి. ఇది కాకపోతే మనం రెజ్యూమ్ అని వాటర్ థెరపీ అని, అంటే జస్ట్ 15 minutes ప్రొసీజర్ అండి అది. అంటే అది గ్లాండ్ని ష్రింక్ చేసేస్తుంది. యూరో లిఫ్ట్ అనేది ఉంటుందండి, అది గ్లాండ్ని కొంచెం సపరేట్ చేసేస్తుంది. సో ఇవన్నీ చేసుకోవచ్చు, పేషెంట్ కండిషన్ని బట్టి చేసుకోవచ్చు. వన్స్ అంటే ఒకసారి ట్రీట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్కి ముందు తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ట్రీట్మెంట్కి ముందు సేమ్ మనం ఫిట్నెస్ లెవెల్ చూస్తామండి, మళ్ళీ ఎట్లా ఉన్నాడు, ఏమున్నాడు,
ఫిట్నెస్ లెవెల్ డిపెండింగ్ అపాన్ ఆ ఫిట్నెస్ లెవెల్ మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలా, మెడిసిన్స్ ఇవ్వాలన్నా, లేకుంటే సర్జరీ చేయలేమా, కొంతమంది చాలా అన్ఫిట్ ఉన్నాడు క్యాథెటర్ వేసి పెట్టేస్తాము, ఆర్ ఫిట్ ఉన్నారంటే ఏం చేయాలో చూసుకోవడం. సర్జరీ తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి డాక్టర్తో కలవడం. బినైన్ ప్రాస్టేట్ ఉన్నా కూడా అప్పుడప్పుడు యూరిన్ ఇంకా మిగిలిపోతుందా, క్రియాటినిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది చూసుకోవడం. క్యాన్సర్ ఉంటే మాత్రం రెగ్యులర్ చెకప్ ఆర్ నెససరీ అండి. పిఎస్ఏ టెస్ట్తో కంట్రోల్లో ఉందా లేదా, మళ్ళీ ఏమన్నా రిటర్న్ వచ్చిందా, ఎక్కడైనా వేరే ప్లేస్లో బోన్లో వచ్చిందా, ఏమన్నా టెస్ట్లు అన్నీ చూసుకోవడం జరుగుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అంటే మీరే చేస్తారా సార్, అంటే దానికి సపరేట్ మళ్ళీ స్పెషలిస్ట్? నో, యూరాలజీలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ యూరాలజిస్ట్ చేస్తారు. వీఆర్ స్పెషలిస్ట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో అండ్ నేను పర్సనలీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాస్టేట్ క్యాన్సర్. రోబోటిక్ ఒక 2012 నుంచి చేస్తున్నాను అండి రోబోటిక్ సర్జరీ. ద కేసెస్ ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎనీ కాంప్లికేటెడ్ కేసెస్ విత్ us? అంటే ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అండి చెప్పాలంటే. కాంప్లెక్స్ కన్నా కూడా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. మనకు ఎట్లుంటుందంటే ప్రతి కేసులో అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఎనీథింగ్ అంటే బాగా ఏజ్డ్ వాళ్ళకి మీరు చేసిన సర్జరీ అరౌండ్ 75, 72, 73 కూడా చేసిన సర్జరీస్ దే హ్యావ్ డన్ రియలీ వెల్ చెప్పాలంటే. పోస్ట్ ఆప్ కూడా మనం అనుకుంటాం మరి ఇది ఈ పర్టికులర్ పర్సన్ మే నాట్ డూ వెల్, బట్ ఫైనలీ చూస్తే దే రియలీ డూ వెల్, దే ఆర్ హ్యాపీ. ఓకే, అంటే సార్ మీరు ఏం సజెషన్ ఇస్తారు, అంటే లైక్ ఎల్డర్స్కి ఏం చెప్తారు, ఎట్ ద సేమ్ టైం మంచి ఏజ్లో అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా అండి, మనం అగైన్ వీ విల్ డివైడ్ దిస్ ఇంటూ 2 parts అండి. ఒకటేమో పిఎస్ఏ టెస్టింగ్. పిఎస్ఏ టెస్టింగ్ మనము డెఫినెట్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 50 చేయించుకోవాలండి, ఒక్కసారైనా చేయించుకోవాలి. పిఎస్ఏ టెస్టింగ్ వల్ల మనము అర్లీ డిటెక్షన్ క్యాన్సర్ ప్రాస్టేట్ చేసుకోవచ్చండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అర్లీగా డిటెక్ట్ చేసుకోవడం. సో ఎనీబడి 50, 52, 53 ఏజ్ గ్రూప్లో ఒక్కసారి డెఫినెట్గా పిఎస్ఏ చేయించుకోవాలండి. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అన్ని ప్లేసుల్లో జరుగుతుంది. ఇది కాకుండా యూరిన్ ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇట్లా ఆగి రావడము, మాటికి రాత్రిపూట లేయడము, స్ట్రీమ్ బాగలేదు, దగ్గర పడడం, యూరిన్ అట్లా ఉంది, ఇవన్నీ ఉంటే మాత్రం క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూరిన్ వల్ల చెడిపోయింది అంటే మాత్రం ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆర్ అవైలబుల్. మెడిసిన్స్ కూడా చాలా మంచి ఉన్నాయి, సర్జరీ కూడా చాలా ఈజీగా చేసే సర్జరీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒకసారి పోయి ఒక యూరాలజిస్ట్ కలవడం చేసుకోవాలండి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీగా ఉండాలంటే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, మళ్ళీ ఒబేజ్ ఉండకూడదు, గుడ్ ఎక్సర్సైజెస్, మరీ హెవీ ఎక్సర్సైజ్ డిపెండ్స్, బట్ అట్లీస్ట్ మినిమం ఒక 20 minutes ఎవ్రీ డే యూ షుడ్ స్పెండ్ ఫర్ యువర్ బాడీ అండి ఆ ఎక్సర్సైజ్ కోసం. డెఫినెట్గా చేయాలి. వాటర్ తాగడము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మరీ ఎక్కువ తాగకూడదండి. ఓకే, మరీ ఎక్కువ తాగితే హీ విల్ హ్యావ్ టు రిపీటెడ్లీ గో ఫర్ యూరినేషన్. ఈ విషయంలోనే చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ కాకూడదండి. నైట్ పూట మాటికి యూరిన్ వస్తుంది, రిపీటెడ్గా యూరిన్ వస్తుంది, అంటే నాక్చూరియా అంటాం. అంటే రిపీటెడ్గా వస్తే మాత్రం డెఫినెట్గా నైట్ పూట ఆఫ్టర్ 7 PM ఎంత వాటర్ రిస్ట్రిక్ట్ చేస్తే అంత మంచిదండి. ఓకే, సో డిస్టర్బెన్స్ ఉండదు, అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది. సో ఎసెన్షియల్గా ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం వాటర్ ఎంత తాగాలంటే యూరిన్ 1.5 liters 2 liters వస్తే చాలండి బాడీకి. సో అకార్డింగ్ టు దాట్ మనం క్లైమేట్ ప్రకారంగా మనం తాగొచ్చండి. మరి ఎక్కువ తాగినా కూడా 5 liters కొంతమంది తాగేస్తారండి, రిపీటెడ్గా బాత్రూమ్ వెళ్తారు, అదైనా కూడా కష్టం అండి. సో ఒక 3 liters ఆర్ ఎనఫ్ అండి ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం. సో స్పెసిఫిక్గా ఈ పర్సనలైజ్డ్ ఈ డిజీజ్ ఇదంతా అంటే కరెక్ట్గా ప్రతి పేషెంట్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు సీ ప్రతి పేషెంట్ చూసుకొని
కరెక్ట్గా చేసుకోవాలండి. వాళ్ళ సింటమ్స్ ఇండివిజువల్ ఇండివిజువలైజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన Thank you. క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం.